శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఎవరికైనా ఒకరికంటే ఎక్కువ మంది ఆధ్యాత్మిక గురువులు ఉండవచ్చునా? అసలు గురువు అంటే ఎవరు? ఆత్మే కదా. వాస్తవానికి మనస్సు యొక్క వికాస దశలను బట్టి ఆత్మే బయట గురువుగా రూపం దాలుస్తుంది. దత్తాత్రేయుల వారు తమకు 24 గురువుల కన్నా ఎక్కువ గురువులున్నారన్నారు. ఎవరి వద్ద నుండి ఏమి నేర్చుకున్నా వారే గురువు. దత్తాత్రేయుల వారికి అయినట్టుగానే ఒక్కొక్కసారి గురువు జడపదార్థం కూడా అవ్వచ్చు. వాస్తవానికి భగవంతుడు, గురువు, ఆత్మ ఒక్కటే. ఆధ్యాత్మిక బుద్ధి కలవాడు సర్వేశ్వరుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడని భావించి భగవంతుణ్ణే తన గురువుగా ఎంచుకుంటాడు. తరువాత ఆ భగవంతుడే మానవ రూపంతో ఉన్న గురువుతో సంబంధం ఏర్పరుస్తాడు. అతనినే సర్వంగా భావిస్తాడు ఆ మనిషి. ఆ గురువు యొక్క కృప వల్లనే ఆ మనిషికి అతని ఆత్మ ఒక్కటే సత్యమని, వేరే ఏమీ లేదని తెలిసి వస్తుంది. అప్పుడు ఆత్మయే గురువని తెలుసుకుంటాడు. ఆత్మయే గురువని తెలుసుకున్న తరువాతే తనకు కావలసినటువంటి జ్ఞానాన్ని ఏ స్వరూపంగా పొందినా అంతా ఒక్కటే అనే సహజ స్థితిని అతను గ్రహిస్తాడు. సర్వం శ్రీ గురు దివ్య చరణారవిందార్పణమస్తు. స్వస్తి.